గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అందరి ఆత్మీయ ఆహారంగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం ధ్యానించుకుందాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయం ఏ విషయములో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములో ఆయన ఎదుట మన హృదయము సమ్మతిపరుచుకుందాము. ఈ వచనంలో మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన మాట, దేవుడు మన హృదయము కంటే అధికుడై. గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ హార్ట్. దేవుడు మన హృదయం కంటే అధికుడు, గొప్పవాడు అంటే అర్థం ఏంటి? ఈ మాటని ఎలా అర్థం చేసుకోవాలి? గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్, కానీ ఇక్కడ గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ హార్ట్ అనే మాట ఎందుకు అన్నాడు అనే మాటకి దాన్ని కొంచెం లోతుగా మనం ధ్యానిస్తే పై వచనాన్ని చూద్దాం. ఏ కాంటెక్స్ట్లో ఆయన అన్నాడో పై వచనాన్ని చూద్దాం. 18వ వచనం, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. చాలామంది ప్రేమను మాటల్లో వ్యక్తపరుస్తారు, కానీ వారి హృదయాల్లో అంతా కుళ్ళు కల్మషాన్ని పెట్టుకుంటారు. మన యొక్క ప్రేమ మాటలతో, మన నాలుకతో కాదు, సత్యముతోనూ తర్వాత క్రియలతోనూ మన ప్రేమ ఉండాలి అని భక్తుడు చెప్తూ, ఆ తర్వాత మన దేవుడు మన హృదయం కంటే అధికుడు కనుక మన హృదయంలో ఏమి దాచినా ఆ ఫీలింగ్ని ఆయన చూసేస్తాడు. ఆయన మన ఫీలింగ్స్ ఆయనకు తెలుసు, ఇంటెన్షన్స్ ఆయనకు తెలుసు, మోటివ్స్ ఆయనకు తెలుసు, మన ఉద్దేశాలు ఆయనకు తెలుసు. కనుక ఆ మాట మాత్రమే చూసే దేవుడు కాదు, మాట వెనకాతల భావం వెనకాతల ఉద్దేశం, ఆలోచన అన్నీ ఎరిగిన వాడు కనుక ఆయన మోసం చేయలేము, ఆయన తీర్పు తీరుస్తాడు. మనం తప్పు చేస్తున్నప్పుడు మన హృదయమే మన మీద దోషారోపణ చేసినప్పుడు మన హృదయం కంటే గొప్పవాడు ఏ విధంగా మన హృదయాన్ని తీర్పు తీరుస్తాడో మీరు గమనించండి అని భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఎవరితో మాట్లాడినా వేషధారణ అంటే దేవునికి అసహ్యమైనది. అటువంటి వేషధారణ ఎప్పుడు మనలో ఉండకూడదు. పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉండకూడదు. పైకి ఎంత బాగా ప్రేమిస్తారో, పైకి ఎంత భక్తిగా నటిస్తారో. అందుకనే యేసయ్య చెప్పిన మాట, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోకానికి రాడు, కానీ నా తండ్రి ఆజ్ఞ ప్రకారంగా నడుచువాడే అంటున్నాడు. కొంతమంది ప్రభు అని చెప్పేసి దేవుణ్ణి ఎంతో గౌరవంగా పిలుస్తూ వారి క్రియల్లో, వారి క్యారెక్టర్లో, వారి రహస్య జీవితంలో ఆ భక్తి కనబడదు. మనకి దేవుడి వాక్యం ఉదయకాల సమనిస్తున్నాం. వాక్యం చాలా జాగ్రత్తగా గమనించి మన భక్తి మాటలో మాత్రమే కాక అంతరంగములో, ఉద్దేశంలో, క్రియలో ఉండాలి. ఎందుకంటే ఆయన అన్నీ చూచే దేవుడు. దావీదు భక్తుడు చాలా చక్కగా 139వ కీర్తనలో అంటాడు, నేను కూర్చుండుట లేచుట నీకు తెలుసయ్యా. చదువుదామా? 139వ కీర్తన 2, 3, 4 వచనాలు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మాట ఇంకా మన నోట్లోంచి రిలీజ్ చేయకముందే దేవునికి తెలుసు, మన హృదయాలోచన దేవునికి తెలుసు. సో వీ కెన్ నాట్ చీట్ గాడ్. దేవుని మోసం చేయలేం. అది ఎవరితో మాట్లాడినా మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నా హృదయం కంటే గొప్పవాడు, అధికుడు కనుక ఆయన నా మాటలో మాట వెనకాతల భావాన్ని చూస్తున్నాడు. కనుక నా హృదయం ఎప్పుడు కూడా ఓపెన్ హార్ట్గా ఉండాలి. తెరచిన పుస్తకం అని ఏ విధమైన రహస్యం లేకుండా యథార్థత మనలో ఉండాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త చక్కటి మాట రాస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం, మనసాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారును. ఎటువంటి హృదయం అండి? ప్రోక్షింపబడిన, శుద్ధి చేయబడిన హృదయాలు, ఓపెన్ హార్ట్స్. ఏ విధమైనటువంటి దాపరికము, ఏ విధమైనటువంటి వేషధారణ లేని హృదయాలు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మనం ఎవరితో మాట్లాడినా, ఎవరితో సహవాసం చేసినా లోపల ఒకలాగా బయట ఒకలాంటి జీవితం ఉండకూడదు. అలా ఉంటే మనుషులను మోసం చేయగలం, కానీ హృదయం కంటే గొప్పవాడైన దేవుని మోసం చేయలేము. కనుక ఆ దేవుని ఎదుట మనము
మన హృదయం మన మీద దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనము ధైర్యంగా నిలబడగలమని చెప్పి నెక్స్ట్ వర్స్ అంటారు. యోహాను భక్తుడు, యోహాను రాసిన మొదటి పత్రిక 3:20 ఉంటారు. కాబట్టి ప్రోక్షింపబడిన హృదయము, శుద్ధి చేయబడిన హృదయము, వేషధారణ లేని హృదయము, ఏమి మాట్లాడతామో అదే భావం కలిగిన హృదయం, ఎటువంటి భావం ఉందో అదే మాటలు మాట్లాడే నాలుక మనం కలిగి ఉందాం. మాటతోనూ నాలుకతోనూ కాక సత్యముతోనూ క్రియతోనూ ప్రేమిద్దాం. అదేవిధంగా భక్తి కూడా ఆ విధంగానే చేద్దాం. అప్పుడు దేవుని దృష్టికి బహుప్రియులం అవుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన హృదయము కంటే గొప్పవాడైన యేసయ్యకు ప్రీతికరంగా మన హృదయాలను తీర్చిదిద్దుకుని ఆయన కృపను పొందుకుందాం. దేవుడి వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమెన్. మహిమగల తండ్రి, సమస్తం ఎరిగి ఉన్నవాడా, నీకు ప్రీతికరంగా మేము ఎవరితో మాట్లాడినా ఏం చేసినా మా ప్రార్థన, మా మాట, మా బోధ అంతా నీకే బహుప్రీతికరంగా జీవింపచేయమని, నీకిష్టమైన విధముగా దావీదు నా హృదయానుసారం అన్నావు. దావీదు హృదయాన్ని నువ్వు చూసి అంగీకరించావు. అటువంటి నీకు ప్రీతికరమైన యేసు నీ హృదయానుసారమైన జీవితం మాకు ప్రసాదించండి అయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి తండ్రి. ధ్యానించిన వాక్యము విన్న వారందరి జీవితంలో ఫలింపచేసి ఎక్కడా కూడా లేసమైన వేషధారణమాలు ఉండకుండా పరిశుద్ధంగా యథార్థంగా జీవింపచేయమని యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము ఇప్పుడు ఎల్లప్పుడూ మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే. జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ సంఘం యొక్క సువార్త సభలు 9, 10, 11 సెప్టెంబర్ నెల 2024 జరుగుతున్నాయి. అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా 3 రోజులు 3 రాత్రులు, మొదటి ఆరాధన 7 గంటల నుండి 9 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు, చివరి ఆరాధన సాయంకాలం 6:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరిగే ఈ ఆరాధనలకి కుటుంబాలతో అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. హృదయపూర్వకంగా దేవుని మందిరంలో గడపండి. దేవుని మహిమలో నివసించే విధమైనటువంటి అనుభవంలోనికి ఈ యొక్క 3 days సువార్త సభల ద్వారా మనం ఎదగాలి. ఈ సభలకి మనం ఇచ్చిన టైటిల్, నీ వాక్యమే నాకు అధికారం ఇచ్చను. దేవుడు ఆత్మీయ, మానసిక, శారీరక అధికారంతో మనల్ని నింపి ఆయన సేవలో ఆయన యొక్క బిడలుగా ఫలింపజేయులాగున మీటింగ్స్ అందరూ పాల్గొవలసిందిగా కోరుచున్నాను. దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి భోజనం, వసతి అంతా కూడా ఉచితంగా ఏర్పరచడం జరుగుతుంది.